నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఢిల్లీలో అధిష్టానం పెద్దల చుట్టూ కొంత ప్రదక్షిణలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఇప్పటి వరకు కేవలం 4 స్థానాలకు సంబంధించి మాత్రమే అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర స్థాయిలో కసరత్తు జరుపుతోంది. ఈ నెల 18న ఏదైతే ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అయితే సిఈసికి సంబంధించి సమావేశంలో తెలంగాణలోని మిగతా స్థానాలపై కొంత చర్చించినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో టికెట్లు ఆశిస్తున్నటువంటి నేతలు ఢిల్లీలో పెద్దలను కలిసి తీవ్ర స్థాయిలో ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొందరు నేతలకు తమకు గతంలో ఇచ్చినటువంటి హామీలను సైతం గుర్తు చేస్తూ ఆ మేరకు టికెట్ తమకే కేటాయించాలి అని చెప్పేసి కూడా కొంత ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే పెద్దపల్లి స్థానం నుంచి ప్రస్తుతం కొంత చర్చాంశంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ స్థానం కోసం పరిశీలిస్తున్న పేర్లలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ పేరు కొంత ప్రధానంగా వినిపిస్తుండగా ఆ తర్వాత క్రమంలో మాజీ ఎంపీ సుగుణ కుమారి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నేత ఉట్ల వరప్రసాద్ పేర్లు కూడా కొంత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో వివేక్ బీజేపీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చిన సమయంలో తనతో పాటు తన కుమారుడికి సంబంధించి ఎంపీ టికెట్ ఇవ్వాలని షరతులు పెట్టగా అందుకు రాష్ట్ర నాయకత్వం కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. సో వివేక్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇప్పుడు ఆయన కుమారుడికి సంబంధించి పెద్దపల్లి ఎంపీ టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ ముంచి 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి ఓ సమావేశంలో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు కొంత వంశీకి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వివేక్ సంబంధించినటువంటి కుటుంబం నుంచి వివేక్ ఆయన సోదరుడు వినోద్కి సంబంధించి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి. సో వారి సమీప బంధువు అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్కి సంబంధించి కూడా అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో పార్టీలో స్థానిక కార్యకర్తలు ఇదే అంశాన్ని కూడా కొంత లేవనెత్తుతూ ఒకే కుటుంబానికి ఎంతమందికి టికెట్లు ఇస్తారు అని చెప్పేసి ప్రశ్నించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ వివేక్ పైనే కొంత దృష్టి సారిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది. సో మరొక వైపు రాష్ట్రంలోని దళిత జనాభాలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో సామాజిక సమీకరణాల ప్రధానంగా రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి పెద్దపల్లి, నాగర్ కర్నూలు అదేవిధంగా వరంగల్ ఈ 2 చోట్ల మాదిగ సామాజిక వర్గానికి ఒక చోట మాలా లేదా మరే ఇతర దళిత సామాజిక వర్గానికైనా అవకాశం కల్పించాలి అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. వీటిలో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసేందుకు మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లు రవి కొంత గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మాదిగ వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. సో ఈ ఇద్దరిలో మల్లు రవికి టికెట్ కేటాయిస్తే పెద్దపల్లిలో అనివార్యంగా మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ప్రకారం వంశీకి బదులుగా సుగుణ కుమారి లేదా వరప్రసాద్లో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఆ ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా కొంత వంశీ అభ్యర్థిత్వానికి సంబంధించి కొంత ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో తనకు అవకాశం లభిస్తుందన్న ఆశతో వరప్రసాద్ ఢిల్లీలో కొంత అధిష్టానం పెద్దల చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇదిలా ఉంటే వరంగల్ నియోజకవర్గం అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కూడా కొంత ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో గతంలో ఇక్కడ జరిగినటువంటి 2 ఎన్నికలు అయితే 2014 కానీ 2019 కానీ ఈ 2 సార్లు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఏదైతే 3 లక్షల పైచిలకు ఓట్లతో గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పరిణామాలు కూడా పోటీకి ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన నెలకొంది అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ ఈసారి కొంత వ్యూహాత్మకంగా జిల్లాలో పెద్ద నేత ఉన్నటువంటి కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యను బరిలోకి దించింది. సో బీజేపీ ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ను బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో అయితే ఆయన్ను బీఆర్ఎస్ నేతలు దరిదాపు పూర్తి స్థాయిలో కొంత బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో బీజేపీలో చేరుతాను అని చెప్పేసి మరొకసారి ప్రయత్నించి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక కాంగ్రెస్ పార్టీలో దొమ్మేటి సాంబయ్యకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులతో ఉన్నటువంటి పొత్తుల్లో భాగంగా
వరంగల్ స్థానాన్ని తమకు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పొత్తుల వ్యవహారం ఇంకా ఖరారు కానందున ఈ స్థానాన్ని అధిష్టానం ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే వరంగల్ నుంచి టికెట్ ఆశిస్తూ ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నటువంటి మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చుట్టూ కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తొలుత రాష్ట్ర నాయకత్వం సంప్రదించగా అక్కడి నుంచి సానుకూల స్పందన రావడంతో నేరుగా ఢిల్లీకే వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ వంటి నేతలకు సంబంధించి కలిసినట్టుగా కూడా కొంత స్పష్టమైన సమాచారం ఉంది. అయితే రాష్ట్ర నాయకత్వం ఆమోదిస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొంత స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ పరిస్థితిలో ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బస్ చేస్తూ కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్ర స్థాయిలో పాటలు పడుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ 3 పార్లమెంట్ స్థానాలు కొంత ఏదైతే ఆశిస్తున్నటువంటి నేతలు ఢిల్లీ చుట్టూ కొంత మంత్రంగా నడుపుతున్నారని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది మరికొక 2-3 రోజుల్లో తేల్చిన అంశం ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.